హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా అండి? ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు యాదగిరిగుట్టలోని వ్లాగ్ అనమాట. సో మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే బయలుదేరాం హైదరాబాద్ నుంచి. సో మేము అక్కడికి వెళ్ళే వరకు 6:30 అయ్యింది. అప్పటికే ఇంకా జనాలు అయితే లైన్లో నిల్చున్నారు చూడండి టికెట్ కోసం. మేము కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయిద్దామని అనుకున్నామండి. సో అందుకని మేమైతే ఇంకా అందరం రెడీ అయిపోయి వెళ్ళాము. అందరం అంటే నేను, మా వారు, మా బాబు, మా అత్తయ్య, అన్నయ్య, ఇంకా ఆ మమ్మీ, డాడీ, ఇంతే అండి. లాస్ట్ టైం కూడా ఇంతే మంది వెళ్ళాము. సో ఇంకా కార్లో ఎక్కువ పట్టరు కదా, సో అందుకే ఎవరికి చెప్పలేదు. మా ఫ్యామిలీ వరకే ఇంకా చేయించుకున్నాము. లాస్ట్ ఇయర్ చేయించాము, అలాగే ఇప్పుడు కూడా. ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా చెప్తానండి, 800 రూపీస్ అనమాట. ఇంకా మేమైతే అప్పటికే లేట్ అవుతుందనేసి ఇంకా ఫస్ట్ బ్యాచ్కి అటెండ్ అయ్యాము. అనుకోలేదు అసలు ఫస్ట్ బ్యాచ్కి మాకు ఇలా దొరుకుతుంది అని. ఇంకా అక్కడైతే టకటక ఇంకా పూజ సామాగ్రి తీసుకొచ్చారు మా వారు. ఇంకా మేము ఒక పీటను తీసుకుని అయితే అలంకరించుకుంటున్నాము. ఇక బంతిపూలు అయితే ఇంటి దగ్గర తీసుకున్నాం ముందు రోజు. 40 రూపీస్వి తీసుకొని ఇలా మాలలాగా కుచ్చుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మామిడాకులు తీసుకుందాం అనుకున్నాం కానీ దొరకలేదు. సో అందుకని ఇంకా బంతిపూల మాల అయితే వేసాము. ఇంకా పీటకైతే అలంకరిస్తూ ఉన్నాము. ఇంకా అయ్యగారు చెప్తూ ఉన్నారనమాట, టకటక చేసేసుకోండి, ఇంకా పూజకైతే సమయం అవుతుంది, స్టార్ట్ చేయాలి కదా అనేసి. ఇంకా అంటే ఇక నేనైతే ఇక్కడ అన్ని పూలు, పళ్ళు అవన్నీ తీసుకెళ్ళాం కదా, సో అవన్నీ అలంకరించుకుంటూ ఉన్నాను. ఇంకా బియ్యం అవన్నీ వాళ్ళే ఇస్తారు, పూజ సామాన్ మొత్తం. సో కలశంలో బియ్యం పోసేసి కంకణం కట్టి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా కలశం కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే ఇస్తారండి. అన్నీ ప్రతి ఒక్కటి ఇస్తారు. ఖాళీ మనం పువ్వులు, పండ్లు మాత్రమే తీసుకెళ్ళాలి. అవి కూడా అక్కడ దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ టూ మచ్గా తీసుకుంటారు. సో బెటర్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తేనే బెటర్ అనమాట. మిగతా సామాన్ మొత్తం వాళ్ళు 800 టికెట్ అని చెప్పాను కదా, అందులోనే ఇస్తారనమాట. ఇంకా ఈ పళ్ళు, పూలే ఎవరైనా చేసుకున్న మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి. సో నచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు 5 ఇస్తారు కదండి. సో మనం ఇంట్లో జరుపుకుంటే అయితే ఒక్కొక్క కథకి ఒక్కొక్క కాయ కొట్టమంటారు అయ్యగారు. సో అక్కడైతే ఫస్టే కొట్టేసుకోవాలి, ఎందుకంటే మనం కూర్చున్న దగ్గర పెద్ద ప్లేసు ఉండదు కదా, కొట్టడానికి వీలు ఉండదు కొబ్బరికాయలు. సో అందుకని సైడ్కి ఉంటుంది అంతా కొట్టేది, అక్కడే ఫస్టే కొట్టేసుకొని తీసుకొని రమ్మంటారు అనమాట. ఇంకా రవ్వ, షుగర్, ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారు కదా, అలాంటి ప్రసాదం కూడా వాళ్ళే ఇస్తారు. మనం అరటిపండు, జామకాయ, యాపిల్ ఇలాంటి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలంతే. ఇంకా నెయ్యి కూడా యాడ్ చేస్తారు కదా ప్రసాదంలో, ఇవన్నీ వాళ్ళు ఇస్తారనమాట. జస్ట్ మనం వెళ్ళి అక్కడ చేసుకోవాలంతే. మా వాడు చూస్తున్నారా ఎలా చేస్తున్నాడు, ఏంటో అన్నట్టుగా ఉందానికి. సో ఇంకా పూజ అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము, నవగ్రహాలు అన్నీ. ఇంకా కథ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ చేస్తారు, రెడీగా పెట్టుకున్నామన్నీ. ఇంకా సిగ్నల్ ఇచ్చారనమాట అయ్యగారు, మేము ఫ్యాన్లు ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అప్పుడు స్టార్ట్ అవుతుంది అని, మేమైతే అందరూ రెడీగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. అయ్యగారు అయితే చాలా బాగా చెప్పారండి, అక్కడ తెలియని విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. కొందరైతే అంత వివరంగా చెప్పరు. బాగా అనిపించింది సాటిస్ఫాక్షన్. సో లాస్ట్ ఇయర్ చేయించినందుకు మాకు బాగా అనిపించింది. సో ఈ ఇయర్ కూడా చేయిద్దాము, పౌర్ణమి రోజు బాగుంటుంది అనేసి అయితే మేము వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది చేయిస్తున్నారు అసలు, చాలామంది అంటే చాలామంది. అన్నవరంలో కూడా జరుగుతాయంట, కానీ ఇలా పీటల పైన పెట్టి చేయించారంట అండి. అందరినీ వరుసలో కూర్చోబెట్టి ఒక ఫోటో ఇచ్చి కిందనే కూర్చోబెట్టి చేయిస్తారంట. ఈ యాదగిరిగుట్టలో అయితే మాత్రం ఇలా అందరికీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పీటని ఇట్లా ఏర్పాటు చేసుకొని మనం ఇంటి దగ్గర ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా జరిపిస్తారు. అది అయ్యగారు చెప్పారండి. సో ఇక్కడైతే ఇంకా నేను పసుపు గౌరమ్మని చేసుకున్నాను, కొబ్బరిలో పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా మేమైతే ఫస్ట్ నవగ్రహ పూజ, తర్వాత ఇంకా పసుపు గౌరమ్మ అంటారు కదా, దానికి ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసిన తర్వాత
ఇంకా సత్యనారాయణ స్వామి పూజ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా ఈ 3 పూజలు అయిపోయాకే కథ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేము అదే ఇంకా కథ వినేటప్పుడు అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా వినాలి కదా భక్తితో, అందుకని ఏం ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా పూజ అది మొత్తం అయిపోయాక అయ్యగారు వచ్చేసి ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అందుకే మా వారు అలా కూర్చున్నారు. తనకి సిట్రేట్ వేసుకొని కాళ్ళు మొత్తం తిమ్మిర్లు వచ్చేసాయి అనమాట. సో అందుకని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికైతే కథ అయిపోయింది. సో అయ్యగారు అందరూ వచ్చి ఒక్కొక్క పీఠం దగ్గర వచ్చి కదిలిస్తూ ఉన్నారనమాట. సో మనం కథ చేయించుకునే వాళ్ళం ఫాస్టింగ్ ఉంటాం కదా, సో వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఇంకా పీట కదిపేసి అయ్యగారు ఇంకా ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. సో అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా ముందు వాళ్ళకి వస్తుంది, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చేస్తారనమాట నెమ్మదిగా. సో ఇదే అండి, మేమైతే కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగా అనిపించింది మాకైతే. సో అన్నీ ఇన్ టైంలో జరిగాయి అన్నమాట. మేము అసలు అవుతుందా లేదా ఇన్ టైంకి, ఎందుకంటే ఆ రోజే బయలుదేరాం కదా, సో అని అనుకున్నాము. కానీ చాలా బాగా అయిందండి, చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు ఇంటికి కూడా వచ్చేసాము. మధ్యాహ్నం వరకు వచ్చేసాము, 3 o'clock వరకు. వచ్చిన తర్వాత పౌర్ణమి ఇంకా నెక్స్ట్ డే వరకు ఉంది కదా అనేసి ఇంకా ఈవినింగ్ అయితే మేము మా ఇంటి దగ్గర శివాలయం దగ్గరికి వెళ్ళి ఇంకా కార్తీక దీపాలు కూడా వెలిగించాను 365. సో అదే వీడియో ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ నేను ఇద్దరం వెళ్ళాము. సో అక్కడ దీపాలు అయితే వెలిగించాము. మా ఇంటి దగ్గర శివాలయం చెప్పాను కదండి చాలాసార్లు, సో అదే అనమాట, అందులోనే వెలిగించాము. చాలా చాలా బాగా అనిపించింది. అదే రోజు 2 పనులు అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.